శారీస్కి వచ్చే ఈ బాక్సెస్ యూజ్ చేసి నేను బ్లౌజ్ స్టిచ్ చేశాను. ఎలా అంటే మనం బ్లౌజ్ ఎలా అయితే కట్ చేసుకుంటామో వీటిని అలాగే మన మెజర్మెంట్స్ తోటి కట్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటిపైన చాక్స్ బదులు మార్కర్ యూజ్ చేస్తే సరిపోతుంది. ఇంట్లో స్టిచ్ చేసే వాళ్ళకి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తుంది బ్యాక్ పార్ట్. నేను ఇక్కడ నెక్ అనేది కట్ చేయలేదు. నేను అప్పటికప్పుడు ఏం డిజైన్ కావాలో అప్పుడు డిసైడ్ అయ్యి అది కట్ చేస్తూ ఉంటాను. అలానే ఇక్కడ మెజర్మెంట్స్ అన్ని నీట్గా డ్రా చేసి పెట్టుకున్నాను. ఇది హ్యాండ్స్. నేను ఇక్కడ లోతు కూడా తీయలేదు. అది కట్ చేసే అప్పుడే ఫ్రంట్ పార్ట్కి తీసేస్తాను. ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్. ప్రిన్సెస్ కట్ని నేను ఇలా కట్ చేసుకున్నాను. సో ఏ పార్ట్కి ఆ పార్ట్ కట్ చేసుకొని ఈజీగా నేను దీన్ని లైనింగ్ మీద వేసేసి కట్ చేసుకుంటాను అనమాట. ఇక్కడ ఫ్రంట్ మాత్రం నేను నెక్ కట్ చేశాను. ఎందుకంటే నేను మోస్ట్లీ రౌండ్ నెక్ అనేది ప్రిఫర్ చేస్తాను కాబట్టి. వీటిని యూజ్ చేసి నేను లైనింగ్ ఎలా కట్ చేస్తాను అనేది వీడియో కావాలంటే కామెంట్ అండ్ లెట్ మీ నో. థ్యాంక్ యూ.